హాయ్ అండి. వేడివేడి అన్నంలో అల్లం పులుసు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి. అయితే రండి చూద్దాం అల్లం పులుసు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని 4 స్పూన్లు జీలకర్ర, 4 స్పూన్లు వాము, 2 స్పూన్లు నల్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ సొంటు, 2 స్పూన్లు పసుపు, లేకపోతే పసుపు కొమ్మలు ఉంటే 2 పసుపు కొమ్మలు వేసుకోండి. 5 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని శుభ్రంగా మిక్సీ ఆడేసి పక్కన పెట్టాక అదే మిక్సీ గిన్నెలో 1/2 కేజీ అల్లము, ఒక 5 ఎల్లుల్లిపాయలు పాయలు, ఒక 5 పాయలు తీసుకొని ఒక 20 ఎండుమిర్చి శుభ్రంగా మిక్సీ ఆడేసుకున్నాక ముద్దగా అదే గిన్నెలో మసాలా ముద్ద పక్కన పెట్టుకొని ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు అదే మీ గిన్నెలో మిక్సీ ఆడి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 కేజీ ఆయిల్ పడుద్ది అల్లం పులుసుకి అయితే. 1/2 కేజీ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు పోపులు వేసి తాలింపు పెట్టాక ఈ మసాలా ముద్ద బాగా వేగిపోయాక ఒక 100 గ్రాముల చింతపండు పులుపు తీసి వేసుకొని బాగా పచ్చడిలాగే ఉంటుంది ఇది.